హాయ్ అండి. నేను మీ హేమంత్. అందరూ ఎలా ఉన్నారు? ప్రెజెంట్ నేను ఒక రైతు దగ్గరికొచ్చానండి. ఆయన టమాటా పంటేశారు. ఆయన మాటల్లోనే టమాటా కష్టాలు ఎలా ఉన్నాయో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. హ్మ్. అన్న మీ పేరు చెప్పండన్న. లోకేష్ రెడ్డి, ఆ! చెదర్ల గ్రామం, పుంగూరు మండలము. అవును. మీరు ఏ టమాటా పంట రైతు. ఏసినారు? టమాటా ఏసిన నేను. అవునా? 2 ఎకరాల టమాటా టమాటా. పంట మీరు అంటే విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఎలా ఇంపోర్ట్ విత్తనాలు చేస్తారు? మనము ఇంపోర్ట్ ఏం చేసుకోము. నర్సరీ నుంచి నారు తెచ్చుకుంటాము. అవును. నారు తెచ్చుకొని అది వాళ్ళు చెప్పిన విధంగా డ్రిప్ ఎరువులు, కోడెరువు, తిప్పలు వేసుకొని సాగు చేస్తాము. ఓకే అన్న. ఈసారి తర్వాత అయితే టమాటా విపరీతమైన పంట చేసినారు. రేట్లు అయితే ఏమి లేవు. ఆ! ఈ రోజు ఏందో రూ. 80, రూ. 90 అంటారు టాప్ రేటు. అవునా? 19,500, 19 రోజు. ఆ! 19,500 2025. అంతకుముందు అంత రూ. 30, రూ. 40 పోయింది. అవునా? ఇక 200, 300 ఉంటే గిట్టుబాటు ధర వస్తుంది. ఇదే విధంగా అయితే కూలి పాటు కూడా రావు. ఈ మీరు విధంగా ఇంకా దీన్ని రేట్లు పెరగాలంటే ఏం చేయాలా? ఏం చేసేది ఏం లేదు. వాన దేవుడి కాడ నుంచి ఒక పక్క వెళ్ళిపోవాలా. మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతే అప్పుడు వస్తాయి రేట్లు. అవును. ఆ! ఇది మార్కెట్‌కేస్తారా? లేకపోతే లోకల్ మార్కెట్‌కేస్తారా? లేదా చెన్నై లోకల్ ఇటు ఏమైనా మార్కెట్కి పంపిస్తారా? వేస్తాం, మేమైతే పుంగూరుకి వేస్తాము. ఓకే అన్న. పుంగూరులో వాళ్ళు రూ. 80, రూ. 90 వేస్తాం ఈరోజు ఓకే బాక్స్. అన్న. ఆ! ఈ మీరు విధంగా దీనికి అయితే ఖర్చెంతొస్తుంది? ఒక ఎకరాకి ఖర్చెంతొస్తది? ఎకరాకి 3 లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఆ! మీకేం మిగులుతది? పంట 300 చేతికొచ్చినాక? అమ్మితే అన్ని పోయి ఒక 2 లక్షలు మిగులుతుంది. ఆ! ఇట్లా రూ. 100 అమ్మితే కూలి పాటలు కూడా రావు. ఆ! ఇంకా అప్పులే అయిపోతాం. ఇంకా 2 లక్షలు అప్పు అయిపోతుంది. ఆ! అన్న గవర్నమెంట్ నుంచి మీకేమన్నా హెల్ప్ ఉంటుందా ఫార్మర్స్‌కి? లేకపోతే ఏమన్నా మీరే అంత కష్టము, నష్టమొస్తే మీరే భరించాలా? టమాటా రైతుకు మాత్రం ప్రస్తుతానికైతే ఏం లేదు. ఓకే అన్న. ఇంతకుముందు వరి ఇది అది ఇది ఉనిగిపోతే కొంచెం ఇస్తా ఉన్నారు డబ్బులు. ఆ! ఇప్పుడైతే టమాటాకి ఇంతవరకు ఏమి గవర్నమెంట్ నుంచి ఏ హామీ ఇంకా ఏం రాలేదు. ఆ! ఈసారి అయితే వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయి. పంట కూడా సగం దెబ్బతీసింది ఈసారి. ఆ! ఎర్రనెల్లి అట్లా అంతా పడింది. ఓకే అన్న. ఇప్పుడైతే ఇంకా ఇదే విధంగా వర్షాలు పడితే అంటే పంటలన్నీ వెళ్ళిపోతాయి. ఆ! మీ గిట్టుబాటు ధర ఇదేం కూడా గవర్నమెంట్ ఏమి ప్రొవైడ్ చేయదు. ప్రొవైడ్ చేయదంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి మనం. ఓకే అన్న. ఆ! గవర్నమెంట్ వచ్చి చూసి వాళ్ళకుండే కార్యకర్తలు, వాళ్ళకుండే స్టాఫ్ ఉంటారు కదా అవును. పంచాయతీలో. వాళ్ళొచ్చి తీసుకొని గవర్నమెంట్ చొరవ తీసుకోవాలి. అంతేగాని మనం పోయి చెప్తే ఎవరు వినరు అవునవును. వాళ్ళు. సో, థాంక్స్ అన్న. మీ కష్టాలు తెలియజేసినందుకు థాంక్స్. నేను కూడా షేర్ చేసి ఇవన్నీ మీ కష్టాల్ని ఆహా! గవర్నమెంట్‌కి కూడా తెలిసే ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్‌కి చెప్పండి. థాంక్స్ అన్న. హ్మ్.